చెప్పునా ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనా చికెన్ ఫ్రై చేస్తున్నా యాక్చువల్లీ. ఓ సూపర్. ఏమేమి వేసావు దాంట్లో? ఫస్ట్ ఆనియన్స్ టమాటా వేసి ఫ్రై చేసుకున్నా బాగా. నెక్స్ట్ ఒక ఆనియన్ 2 టమాటాస్ అండ్ అల్లము చిన్న ముక్క, ఓకే, లవంగాలు ఒక 10, ఓకే, మళ్ళా ఇది చెక్క, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క అన్నీ చూపించబడ చెప్పునా చాలా. అదే బిర్యానీకి వేసుకుంటాం కదా, ఇదో పాచి ఏందో పాచది. అవి వేసి మసాలా కొట్టి ఆ మసాలాని ఎత్తి మనం ఫస్ట్ ఆనియన్ టమాటా వేసి ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో మిక్స్ చేసి కొంచెం బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు కొంచెం మసాలా మిక్స్ చేసుకోవాలి బాగా. అండ్ మర్చిపోయా చెట్టినాట్ టైప్లో ఈరోజు ఎండుమిరపకాయలు వేసాడు. సో అర్థం ఎట్టొస్తుందో ఏంటి ప్రాసెస్. ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా ఈ చికెన్. చికెన్ 1 కిలో తెచ్చి నీట్గా కడిగి బాగా దాంట్లో ఉన్న చెత్త ఉంటుంది కదా, అంటే ఐ మీన్ క్లీనింగ్ చేసుకున్నావులే చెప్పు. తర్వాత ఫ్యాట్ అంతా తీసేసి దీంట్లో కారం 1 స్పూను, పసుపు 1 స్పూను అండ్ సాల్ట్, అది కూడా మేము వాడేది రాక్ సాల్ట్ అనమాట. రాక్ సాల్ట్ 1 స్పూను వేసి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ లాస్ట్లో ఏం చేస్తానంటే లైట్గా ఒక చిటికెడు ధనియాల పొడి అండ్ పెరుగు కాంబినేషన్ వేసి బాగా మిక్స్ చేయాలి. అంటే అది ఎలా మిక్స్ చేయాలి తెలుసా, మనం చికెన్ పీస్కి మసాజ్ చేసినట్టు చేయాలి. మసాజ్ చేశాడు, అలా డ్రై ఫ్రై చేస్తాడు మా ఆయన, చేస్తాడు ఒక రేంజ్లో ఉంటుందండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని ఇలా మనం ఫ్రై చేసినటువంటి మసాలాలో వేసుకుందాం. సరిపోతుంది, మీకు అలా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన మసాలాని పీసెస్తో కలిసేలాగా అలా కలుపుకోవాలి. పీసెస్ని అలగకూడదండి. నీట్గా రావాలంటే ఏం చేయాలి తెలుసా, అంటున్నట్టు పీస్ తీయాలి. ఇప్పుడు చూడండి ఎలా తీస్తున్నానో, కనీసం పీస్కి దెబ్బ కూడా తగలకూడదు అనమాట. అంత నీట్గా చేసుకుంటే అప్పుడు కర్రీ కొంచెం కూడా బయట పడదు, ఇలా మిక్సప్ అయిపోతుంది. మనం చేసే ఏ వంట అయినా సరే ప్రేమతో చేయాలి, ఇంట్రెస్ట్గా చేయాలి. అంటే ఫుల్ ఫ్లెక్చెడ్ మైండ్ దాని మీద పెట్టి చేస్తే అందులో వచ్చే టేస్ట్ ఏంటి. ఛార్జింగ్ ఫోన్ అక్కడ పెట్టాను అని వాళ్ళ మమ్మీ కాల్ చేసింది, వ్లాగ్ లో ఉన్నామని చెప్పి మసాలా మిక్సప్ అయిపోయిందా, మూత పెట్టావు అనుకో మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది ఫ్రై కాబట్టి. ఇది మూత పెట్టకూడదు, అట్లాగే ఓపెన్లోనే చెయ్యాలి. అండ్ పీసెస్ బాగా కలిసాయి కదా, ఇప్పుడు చూడండి పీసెస్ కలిసిపోయింది కాబట్టి అలా కాసేపు వదిలేసామనుకోండి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఓ అది బాగా బాయిల్ అవ్వాలి. మొత్తానికి బాయిల్ అయ్యాక చికెన్ ఫ్రై ఎలా ఉంది. నువ్వెందుకు చేయట్లేదని అర్థం కావట్లేదా? కాదు ఆమ్లెట్ ఏదో ఆమ్లెట్ వేస్తున్నాడని చెప్పి మా ఫ్రెండ్స్ గ్యాంగ్కి వాళ్ళందరికీ చెప్పానంటే ఎవరిని చంపడానికి ప్లాన్ చేస్తున్నావు అంటారు గైస్. అదేదో మమ్మీ వాళ్ళు చేశారంటే ఆంటీ ఎంత బాగా చేస్తారు ఆంటీ అంటారు. తెలియని విషయం ఏంటంటే ఆంటీ వెనకాల అంకులే చేస్తుంది. ఓవర్ యాక్షన్ చేయబాకే. ఓ మరి టూ మచ్ ఉంది. నీకు వంట నేర్పించిందే నేను. అమ్మా సరేలేండి గురువు గారు, అదే నేను నీ గురువుని. మర్యాద ఇచ్చుకో. గురువు గారు అంటూనే మూసుకో, ఓవర్ యాక్షన్ చేయకు. బూతులు నో సెన్సార్ ఇక్కడ. బూతులు కాదండి, గుండెల మీద దన్నారు. అది బూతులా అండి? నో. ఆహా చూసారా, మసాలాతో పాటు చికెన్ మిక్స్ అయ్యి వచ్చే స్మెల్ అదిరిపోద్ది. ఇప్పుడు గీతమ్మ చేయబెట్టబోతుంది. అమ్మా గైస్ ఇక్కడ వచ్చి నీ చేస్తున్నా గైస్ చికెన్ కర్రీ అంతా అయిపోయాక ఏమో వచ్చి చేయబెట్టేసి గెలికేసి నేనే చేశాను. ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఎందుకంటే చికెన్ వేసాం కదా, గ్రేవీ కోసం. కలపాలా? లేదు, పైన అన్నాను. గ్రేవీ కోసం కదా నా రోస్ట్ అవ్వడం కోసం. నాలే కదా అయితే అయిపోయింది అనమాట.
సో ఫైనల్ టచ్లో ఏం చేసాం తెలుసా, బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో ఈ పైన చూసావా కరివేపాకు మొత్తం వేసుకొని నీట్గా కలుపుకున్నాం. కరివేపాకు వేసాక ఫ్రేగ్రెన్స్ వచ్చింది, సూపర్ అనాలా అనాలి. నేను హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాను. యా యాక్చువల్లీ అంతా షూట్ ఉండింది అనమాట, సో అందుకని చెప్పి ఫుల్ అలసిపోయి ఉంటాయి. టేస్టీ చికెన్ ఫ్రై हो गया हो गया हो गया हो गया हो गया ना हो गया ఓగయా. కానీ ఇప్పుడు చిన్న ఫైనల్ టచ్ ఉంది, क्या కొత్తిమీర వేయాలి తెలుసా, వేసారు కదా అది కొత్తిమీర కదా అది. కరివేపాకు. ఓకే ఇప్పుడు కొత్తిమీర లైట్గా అలా స్ప్రింకిల్ చేసుకుందాం. కొత్తిమీర స్ప్రింకిల్ చేసి వదిలేనండి, మళ్ళీ దీన్ని కలపాలి తెలుసా. నువ్వు చెప్పు గీతు, ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంది కొత్తిమీర వేసాక? బాగుంది. మారిందా ఫ్రేగ్రెన్స్? యా లిటిల్ బిట్ సో ఇప్పుడు నీకు కొత్తిమీర ఫ్రేగ్రెన్స్ వచ్చిందా? వచ్చింది. ఫైనల్ టచ్ కొత్తిమీరతో కర్రీ రెడీ అయిపోయింది. ఇట్స్ నాట్ కర్రీ, ఇట్స్ ఫ్రై. ఓకే, నువ్వే అన్నావు కర్రీ. సారీ, ఇట్స్ ఏ ఫ్రై. ఏం ఫ్రై నాన్న ఇది? చికెన్. ఎలా తింటావు నువ్వు? చేత్తో. హే, నువ్వు కూడా వేసావు. యమ్మీగా ఉంటుంది కదా. అయిపోయిందన్నమాట. మీకు కూడా ఒక ముద్ద డింగ్ తినేసేయండి. ఏ సో ఇప్పుడు తినేప్పుడు ఒక బిట్ చూపిస్తాం అనమాట. అప్పుడు అందరి మా ముగ్గురిది టేస్టర్స్ మీకు చెప్తాం.